లాక్డౌన్ ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఒక హాట్ టాపిక్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వరల్డ్ వైడ్ గవర్నమెంట్స్ ఫాలో అవుతున్న ఏకైక వ్యూహం. ఇండియాలో మార్చి 24న 21 రోజులు, ఏప్రిల్ 14న 19 రోజులు చొప్పున లాక్డౌన్ విధించారు. మన ఎకానమీ తొలి విడత లాక్డౌన్ వలన 7.8 లక్షల కోట్లు, రెండవ విడత లాక్డౌన్ వలన 17.8 లక్షల కోట్లు లాస్ అవుతుందని అంచనా. ఇంత భారీ నష్టాన్ని కలిగించే లాక్డౌన్ అంటే ఏమిటి, ఏ సిచ్యువేషన్స్లో ప్రకటిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. లాక్డౌన్ ఒక ఎమర్జెన్సీ ప్రోటోకాల్. జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి పీపుల్ని సేవ్ చేయడానికి ప్రివెంటివ్ మెకానిజంగా లాక్డౌన్ను విధిస్తారు. ఇందులో ఒక ప్రాంతంలో ప్రజల కదలికను పూర్తిగా స్తంభింపచేస్తారు. అత్యవసర పనులను మాత్రమే రోజులో కొద్ది సమయంలో పరిమిత ప్రాంతంలో కదలికలు అనుమతిస్తారు. ఇది 4 టైప్స్గా ఉంటుంది. నంబర్ 1, ప్రైవేట్ లాక్డౌన్. అంటే ఒక ఫ్యామిలీలో కొందరిని నిర్బంధించడం లేదా దూరంగా ఉంచడం. నంబర్ 2, డ్రిల్ లాక్డౌన్. అంటే ఒక అపార్ట్మెంట్ లేదా ఒక బిల్డింగ్ గేట్ వేసి ఇతరుల లోపలికి ఎంటర్ అవ్వకుండా ఆపడం. నంబర్ 3, పార్షియల్ లాక్డౌన్. అంటే డేంజర్ ఉన్న కొన్ని ఏరియాస్ని హాట్స్పాట్గా ప్రకటించి ఆ ఏరియా పీపుల్ మూవ్మెంట్ని పూర్తిగా బ్యాన్ చేయడం. నంబర్ 4, ఫుల్ లాక్డౌన్. పీపుల్ మూవ్మెంట్ని దేశమంతా బ్యాన్ చేయడం. ఇప్పుడు ఇండియాలో దీనినే అమలు చేశారు. వరల్డ్ వైడ్ వ్యాపిస్తున్న కరోనా వ్యాప్తి నిరోధానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేసింది. మందులు, వైద్య సేవలు, కిరాణా వంటి అత్యవసర సరుకుల కొనుగోలుకు మాత్రమే ప్రజలను అనుమతిస్తున్నారు. ఈ ఫుల్ లాక్డౌన్లో బ్యాన్ చేయబడ్డ యాక్టివిటీస్ని పరిశీలిద్దాం. ముందుగా అన్ని ఎడ్యుకేషనల్, ట్రైనింగ్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయ్యాయి. అన్ని ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ నిలిపివేశారు. ట్యాక్సీ, క్యాబ్ సర్వీసెస్ బ్యాన్ అయ్యాయి. అన్ని సినిమా హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్స్, బార్స్, ఆడిటోరియంస్, అసెంబ్లీ హాల్స్, పార్క్స్, బీచ్లు మూసివేయబడ్డాయి. సోషల్, పొలిటికల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, కల్చరల్, రిలీజియస్ గ్యాదరింగ్స్ బ్యాన్ చేశారు. హోటళ్లు, హాస్పిటాలిటీ సర్వీసెస్ నిలిపివేశారు. అత్యవసర సరుకులు రవాణా మినహా మిగిలిన అన్ని రైలు, మెట్రో రైలు, సబర్బన్ రైలు, ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు రద్దు చేయబడ్డాయి. భద్రతా అవసరాలకు మినహా ఇతర అన్ని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ సర్వీసెస్ రద్దు చేశారు. ట్యాక్సీ, ఆటో, రిక్షా తదితర సర్వీసులు రద్దు చేశారు. చనిపోయిన వారి అంత్యక్రియల్లో కూడా 20 మందికి మించి పాల్గొనరాదని ఆంక్షలు విధించారు. అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ అయిన హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, ల్యాబ్స్ తదితర హెల్త్ సర్వీసెస్లు లాక్డౌన్ నుంచి మినహాయించారు. ఇవి కాకుండా విలేజెస్లో రైతులు చేసే ఫార్మింగ్, హార్టికల్చర్ యాక్టివిటీస్, రైతు బజార్లు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ షాప్స్ మొదలుగా అగ్రికల్చర్ రిలేటెడ్ సర్వీసెస్ని రెండవ విడత లాక్డౌన్ నుండి మినహాయించారు. వీటికి అదనంగా ఫైనాన్షియల్ సెక్టార్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు దాని నియంత్రణలోని సంస్థలు, ఆల్ బ్యాంక్స్, ఏటీఎంస్, స్టాక్ మార్కెట్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీలను లాక్డౌన్ నుంచి మినహాయించారు. మరియు ఓల్డేజ్ హోమ్స్, అంగన్వాడీ సెంటర్స్ తదితర వెల్ఫేర్ సెంటర్స్ని లాక్డౌన్ నుండి మినహాయించారు. ఇప్పుడు లాక్డౌన్లో భాగంగా మనం హాట్స్పాట్, రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్, ఆరెంజ్ జోన్, క్వారంటైన్ మొదలగు శబ్దాలను ఉపయోగిస్తున్నాం. ఇవేంటో చూద్దాం. కరోనా వైరస్ వ్యాపించిన ఏరియాస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 కేటగిరీలుగా విభజించింది. రెడ్ జోన్, దీనినే హాట్స్పాట్గా పిలుస్తారు. కరోనా కేసులు అత్యధికంగా నమోదు అయిన ఏరియాని రెడ్ జోన్స్గా డిక్లేర్ చేస్తారు. దేశంలో 25 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 170 జిల్లాలను కేంద్రం రెడ్ జోన్స్గా ప్రకటించింది. మన దేశంలో నమోదైన 21,000 కేసులలో 80% పైగా ఈ 170 జిల్లాలలోనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ ఏరియాస్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ జిల్లాల్లో పీపుల్ మూవ్మెంట్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మెట్రో సిటీస్ అత్యధిక కేసులు ఉన్నందున వీటిని హాట్స్పాట్స్గా డిక్లేర్ చేశారు. ఆరెంజ్ జోన్, కొద్ది సంఖ్యలో కరోనా కేసులు నమోదు అయ్యి 14 రోజుల పాటు ఒక్క కేసు కూడా నమోదు అవ్వకపోతే ఆ ఏరియాని ఆరెంజ్ జోన్గా ప్రకటిస్తారు. ఈ ఏరియాలో ఎకనామిక్ యాక్టివిటీస్కి పరిమిత మినహాయింపులు ఉంటాయి. ఫార్మ్ ప్రోడక్ట్ సేల్స్, హార్వెస్టింగ్ యాక్టివిటీస్, మైక్రో స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని అనుమతిస్తారు. రెడ్ జోన్గా డిక్లేర్ అయిన ఏరియాస్లో 14 రోజులలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోతే దానిని ఆరెంజ్ జోన్గా ప్రకటిస్తారు. గ్రీన్ జోన్,
హెల్త్ మినిస్ట్రీ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాని గ్రీన్ జోన్గా ప్రకటిస్తుంది. ఒక హాట్స్పాట్గా డిక్లేర్ అయిన జిల్లాలో 28 రోజుల పాటు కరోనా కేసు నమోదు కాకపోతే గ్రీన్ జోన్గా ప్రకటిస్తారు. దేశంలో 207 నాన్ హాట్స్పాట్ డిస్ట్రిక్ట్స్ని గ్రీన్ జోన్స్గా ప్రకటించారు. క్వారంటైన్ కరోనా రోగులను గుర్తించి వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్సను అందిస్తారు. దీని వలన రోగుల నుండి మిగిలిన వారికి వైరస్ సోకకుండా నిరోధించవచ్చు. సెల్ఫ్ ఐసోలేషన్ కరోనా రోగ లక్షణాలు గల అనుమానితులు తమ ఇళ్లల్లోనే ఉంటూ ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. వీరు వాడే వస్తువులు, టవల్స్, సోప్స్, బెడ్షీట్స్ మొదలైనవి మిగతా కుటుంబ సభ్యులు వాడరు. వీరి భోజనం, నిద్ర అన్నీ వేరుగా ఉంటాయి. వరల్డ్ లీడర్స్లో ఒకరైన బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వైరస్ లక్షణాలు కనబడగానే సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో మొదలగు వారు సెల్ఫ్ క్వారంటైన్లో గడిపారు. సోషల్ డిస్టెన్సింగ్ పీపుల్ నిత్యావసర సరుకులు కొనుగోలు సమయంలో కరోనా వైరస్ వ్యాపించకుండా ఇతరులతో కనీసం 1 మీటర్ దూరం పాటించడమే సోషల్ డిస్టెన్సింగ్. కరోనా ఫిజికల్ కాంటాక్ట్ వల్లనే వ్యాపిస్తుంది కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా కరోనా వ్యాప్తి ఇండియాలో ఏ విధంగా నియంత్రించబడిందో, ఇంకా ఏ ప్రయోజనాలు అందిస్తుందో చూద్దాం. లాక్డౌన్ అమలు కారణంగా ఏప్రిల్ 23 నాటికి దేశంలో 21,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 683 మంది మరణించారు. ఇదే సమయంలో అమెరికాలో 8.5 లక్షలు, స్పెయిన్లో 2 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మరణాలు 45,000 కాగా స్పెయిన్లో 22,000 సంభవించాయి. జనాభా రీత్యా ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశం ఇండియా. అయినప్పటికీ లాక్డౌన్ కారణంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదులో 20వ స్థానంలో ఉన్నాం. సాధారణంగా ఒక కరోనా రోగి ద్వారా 30 రోజుల్లో 406 మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. లాక్డౌన్ వలన, సోషల్ డిస్టెన్సింగ్ వలన ఈ రేటు కేవలం 2.5 మందికి మాత్రమే పరిమితమైంది. కోవిడ్ కేసులు సాధారణంగా 3.5 రోజులకి డబుల్ అవుతుండగా లాక్డౌన్ వలన ఈ రేటు 7.5 రోజులకు తగ్గింది. లాక్డౌన్ వలన దేశంలో పొల్యూషన్ గణనీయంగా తగ్గింది. కాలుష్యం వల్ల కలిగే డెత్ రేట్ అధికంగా గల దేశాల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ అమలు జరిగిన తొలి వారంలో పొల్యూషన్ లెవెల్ 71% తగ్గింది. పొల్యూషన్ వలన దేశంలో ఏటా హార్ట్, లంగ్స్, క్యాన్సర్ మొదలగు వాటికి సంబంధించిన 7 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా, గుర్గాం, గ్రేటర్ నోయిడాలో పొల్యూషన్ 60%కు పైగా తగ్గింది. లాక్డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి రోగులకు చికిత్స సులభంగా అందించవచ్చు. దేశంలో ఐసీయూలు, వెంటిలేటర్లు తదితర హెల్త్ ఫెసిలిటీస్ మనకు సరిపడా లేవు కనుక లాక్డౌన్ మాత్రమే మనకున్న ఏకైక పరిష్కారం. క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గింది. అల్లర్లు తగ్గాయి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడం వలన ఆప్యాయత అనుబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులందరూ మహిళలకు ఇంటి పనిలో సహాయాన్ని అందిస్తున్నారు. గృహిణులకు పని ఒత్తిడి తగ్గింది. ప్రయాణాలు లేకపోవడం వలన యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గిపోయాయి. డైలీ ప్రొఫెషనల్, బిజినెస్, ఎంప్లాయీ లైఫ్లో టెన్షన్లు పూర్తిగా తగ్గాయి. మొక్కల పెంపకం, కుకింగ్, యోగా, మెడిటేషన్, మ్యూజిక్, డ్యాన్స్ మొదలగు కొత్త హాబీస్ని అలవర్చుకోవడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు లాక్డౌన్ వలన కలిగే నష్టాలను పరిశీలిద్దాం. లాక్డౌన్ ప్రకటించిన మార్చి 23న బాంబే సెన్సెక్స్ 3,934 పాయింట్లు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు సుమారు 8 లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. నిఫ్టీ 1150 పాయింట్లు కోల్పోయింది. మన స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతి భారీ పతనంగా చెప్పుకోవచ్చు. 2019లో మన ఎకానమీ విలువ $3.2 ట్రిలియన్, అంటే సుమారు 243 లక్షల కోట్లు. పవర్ పర్చేసింగ్ ప్యారిటీ ప్రకారం ఇండియన్ ఎకానమీ వరల్డ్లో అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో ఉంది. 2017-18లో మన జీడిపి వృద్ధి రేటు 6.1%గా నమోదైంది. లాక్డౌన్ కారణంగా ఇది 2020-21లో 2.8%కు పడిపోతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. దేశంలో 7 కోట్ల రీటైల్ వ్యాపార సంస్థలున్నాయి. ఈ రంగం దేశంలో 45 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. రీటైల్ సెక్టర్ నెలవారీ బిజినెస్ సుమారు 5 లక్షల కోట్లు కాగా అందులో 2 లక్షల కోట్లు నష్టపోయిందని ఫెడరేషన్ అంచనా వేసింది. దేశంలో ఉన్న సుమారు 1 కోటి లారీల్లో
90% పైగా నిలిచిపోయాయి. ఈ వెహికల్ ఓనర్స్ సుమారు 35,200 కోట్ల ఆదాయం కోల్పోయారు. రియల్ ఎస్టేట్ రంగం సుమారు 1,00,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంచనా వేసింది. ముఖ్యంగా రీటైల్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్, టూరిజం, హోటల్, సివిల్ ఏవియేషన్, హాస్పిటాలిటీ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ మొదలగు రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. ఫుట్పాత్ బిజినెస్లు మూతపడ్డాయి. ఫలితంగా కోట్ల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. మన దేశంలో మైగ్రేషన్ లేబరర్స్ సుమారు 12 కోట్ల మంది ఉంటారని అంచనా. లాక్డౌన్ కారణంగా పనులు నిలిచిపోయి వారంతా రోడ్డున పడ్డారు. ఏవియేషన్ అండ్ టూరిజం ఇండస్ట్రీస్లో సుమారు 3.8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ని కోల్పోయారు. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన జీమెయిన్స్, జీ అడ్వాన్స్, నీట్, క్యాట్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. 1930లో వరల్డ్ వైడ్ వచ్చిన గ్రేట్ డిప్రెషన్ కంటే ఎక్కువగా వరల్డ్ ఎకానమీ లాస్ అవుతుందని IMF అంచనా వేసింది. మన దేశం మళ్ళీ కోలుకోవడానికి ప్రతి ఒక్కరం లాక్డౌన్ స్పిరిట్ని గుర్తించి నిబంధనలు పాటిద్దాం. ఇంటి వద్దనే ఉండి మనల్ని, మన కుటుంబ సభ్యులను కాపాడుకుందాం. తద్వారా మన దేశాన్ని కాపాడుకుందాం. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మిగతా ప్రజల్లో కూడా చైతన్యాన్ని పెంచడానికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.